ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదములపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతల నుంచి మొదటి డిమాండ్లు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలంటూ జనసేన శ్రేణులు కూడా డిమాండ్లు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ అధిష్టానం వీటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి గురించి ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని, కూటమి ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాన్ని ఎలాంటి వారినైనా పార్టీల అధినేతలు అందరూ కలిసి చర్చించుకున్న తర్వాతే తీసుకుంటారని స్పష్టం చేసింది. మొత్తంగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం డిమాండ్లపై అత్యుత్సాహం వద్దని టీడీపీ నేతలకు అధిష్టానం ఓ రకంగా గట్టిగానే చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా కేంద్రంలో కూడా ఆయన పదవి చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నేను ఢిల్లీలో షాక్ అయ్యా. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కాదు సీఎం పదవి ఇవ్వాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బండి సంజయ్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు.